హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం మోడల్ క్వశ్చన్స్ పద్యభానికి సంబంధించిన మనం చూసాం కదా. మిగతా క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఈ 4 మార్క్ క్వశ్చన్ కింద వస్తాయన్నట్టు. ఓకే. బేటీ మాకి సబ్సే అచ్చి సహేలీ హే కైసే. బేటీ అంటే కూతురు, మాకి తల్లి యొక్క సబ్సే అందరికంటే అచ్చి సహేలీ మంచి స్నేహితురాలు. సహేలీ అంటే స్నేహితురాలు. కైసి ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. మా और बेटी के बीच बहुत ही अनमोल रिश्ता होता है. మా తల్లి और అంటే మరియు కూతురు యొక్క మధ్య అన్మోల్ రిష్తా చాలా అమూల్యమైన సంబంధం అనేది ఉంటుంది తల్లి और కూతురు మధ్య. इस रिश्ते को कोई भी शब्दों में नहीं बता सकता. ఈ విషయాన్ని శబ్ద రూపంలో ఎవరు దాన్ని వివరించలేరు. అంత ఆ, విలువైన బంధం అండి తల్లి కూతురు మధ్య ఉంటుంది. బేటీ మాకి సబ్సే అచ్చి సహేలీ హోతీ హే. బేటీ అంటే కూతురు, మాకి తల్లి యొక్క సబ్సే అందరికంటే మంచి స్నేహం అంటే ఫ్రెండ్గా ఉంటుంది ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది. క్యూంకి బేటీ మాకి హర్ చింతాకో దూర్ కర్ సక్తి హే. ఎందుకు అంటే బేటీ కూతురు తల్లి యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని తనే దూరం చేయగలదు కాబట్టి. మాకి దోస్త్ బన్కర్ తల్లి యొక్క ఫ్రెండ్ అయి మాకే అకేలేపన్ को తల్లి యొక్క ఒంటరితనాన్ని దూర్ కర్ సక్తి హే దూరము చేయగలదు. మాకి ఆంచల్ మే ఖుషియాँ భర్ సక్తి హే. తల్లి యొక్క ఆంచల్ అంటే కొంగులో అంటే అర్థం అన్నట్టు అంటే తల్లి యొక్క ప్రేమని ఇక్కడ వివరించడం జరిగింది. ఖుషియాँ భర్ సక్తి హే లైఫ్ లైఫ్లో తను సంతోషాన్ని మొత్తం నింపగలదు అని అర్థం. ఇదే లెసన్ అంటే మా ముజే ఆనేదే సంబంధించింది. కవయిత్రి కోన్ హే మృదుల్ జోషి. ఈ లెసన్ సంబంధించిన మిగతా టోటల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో నా ఛానల్లో ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్లో ఉంది. ఒకసారి వెళ్ళి మీరు ఈ లెసన్ సంబంధించిన మొత్తం వివరాలు చూడండి. ఓకే, లైక్ కూడా చేయండి. వర్ష సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార్ హే కైసే. వర్షం అనేది ప్రతి ప్రాణికి జీవనమైన ఆధారము ఎలా అని అడుగుతున్నారు. అంటే ఇది ఏ లెసన్ అంటే బరస్తే బాధల నుంచి అన్నట్టు దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. धरती पर स्थिति प्राणी मात्र के जीव के लिए पानी अत्यंत आवश्यक है. ధరతీ పర్ స్థిత్ ప్రాణి మాత్రకే అంటే ధరణిపై అంటే నేలపై నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రాణికి పానీ అనే నీరు అనేది అత్యంత ఆవశ్యకము అన్నట్టు. బినా పానీకే కోయి భీ ప్రాణి జీవిత్ నహీ రహ సక్తా. బినా పానీకి అంటే నీళ్లు లేకుండా కోయి భీ ఎవరు కూడా ప్రాణి ప్రతి ప్రాణి జీవిత్ నహీ రహ సక్తా జీవించలేరు. ఐసా అమూల్య పానీ వర్ష సే హీ మిల్తా హై. ఇలాంటి అమూల్యమైన నీరు అనేది మనకు వర్షం ద్వారానే లభిస్తుంది. మానవ్ और अन्य प्राणियों को पेय जल మిల్తా హే. మానవులకు మరియు మిగతా జీవ జంతువులకు ఈ పేజల్ అంటే వర్షపు నీటి ద్వారానే మనకు నీరు అనేది లభిస్తుంది. खाद्यान्न उत्पन्न करने, जल चरों को जीने, पेड़ पशु को जीवित रहने, पर्यावरण का संतुलन बनाए रखने पानी की एकमात्र ఆధారం. వీటన్నిటికీ ఆధారం ఏంటంటే పానీ. వేటికి ఖాద్యం అంటే పంట పొలాలకు కానీ అంటే తాగే నీటికి కానీ చెట్లకు ప్రతి ఒక్క దానికి పర్యావరణానికి కంట్రోల్ చేయడానికి కూడా నీరు అనేది చాలా అవసరము. వీటి ఆధారం అనేది వీటన్నిటికి ఆధారం ఏంటంటే పానీ. ఇస్లియే కథన్ ఉచిత్ హీ హై. ఈ కథన్ అది చెప్పని వివరాలు నిజంగానే చాలా నిజమైనవి. క్యూంకి వర్ష సభీ ప్రాణికే లియే జీవన్ కా ఆధారం. వర్షం అనేది ప్రతి ఒక్క అంటే స్థిత్ ధరతీ నేలపై నివసిస్తున్న ప్రతి ప్రాణికి అనేది ఆధారమైనదే ఈ వర్షం యొక్క సంబంధించిన నీరు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. समाज के निर्माण में स्त्री और पुरुष दोनों का समान महत्व है. इस पर अपने विचार बताइए. సమాజంలో సమాజాన్ని నిర్మించడానికి స్త్రీ और పురుష స్త్రీ మరియు పురుషు దోనో సమాన ఇద్దరు సమానమే వారి విలువ అనేది. ఇస్ పర్ అప్నే విచార్ దీనిపై మన యొక్క విచారం అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో రాయమంటున్నారు. कौन सा लेसन है ये? माँ मुझे आने दी लेसन से बताया गया है. आंसर देखें. समाज स्त्री और पुरुष दोनों का साकार रूप है. समाजలో స్త్రీ మరియు పురుషులు ఇద్దరు का साकार अच्छा रूप है, दोनों ही है. इन दोनों का सामाजिक निर्माण व विकास में समान महत्व है. इन दोनों के कौन స్త్రీ పురుష సమాజ నిర్మాణించడానికి వీళ్ళ చాలా మహత్వమైన స్థానం అనేది ఉన్నది. స్త్రీ పురుష దోనో సమాజ్ రూపీ శక్తికి దో రూప్ హై. స్త్రీ పురుష అనేది సమాజ్కి శక్తికి దో రూప్ హై, రెండు రూపాలు లాంటి వారు. స్త్రీ और పురుష్ సమాజానికి నిర్మించడానికి అని వికాసాన్ని మరియు డెవలప్ చేయడానికి వీళ్ళిద్దరూ ఒక శక్తివంతులు అయిన వారన్నట్టు. వేదో మే స్త్రీ కి తులన దేవి సే కీ గయి హే. వేదాలలో స్త్రీని దేంతో పోల్చారు?
దేవతలతో. कहते हैं जहाँ नारी का वास होता है वहाँ దేవత బస్తే చెప్పబడింది ఏంటంటే ఎక్కడైతే నారీ కా వాస్ ఎక్కడైతే స్త్రీ నివసిస్తుందో అక్కడ దేవతలు నివసిస్తారు అని ఇక్కడ అంటున్నారు. आजकल के सेना में आजकल के सेना में वायुयान विभाग में नाविक दल में पुलिस दल में राजनीतिक क्षेत्र आदि में स्त्रियों को जो महत्व स्थान है वो हम देख रहे हैं ప్రజెంట్ ప్రపంచంలో అంటే ప్రజెంట్ కాలంలో ఎలా ఉందంటే సేన అంటే సైనికులుగా కానీ వాయుయాన్ కానీ అనే ఎయిర్ ఫోర్స్లో కానీ నావిక అంటే నావీ ఫోర్స్లో కానీ పోలీస్ దళ కానీ రాజనీత కానీ ఇంకా ప్రతి దాంట్లో ఆది అంటే మొదల ప్రతి దాంట్లో కూడా వారి ప్రముఖమైన స్థానం అనేది ఉన్నది స్త్రీలకు. ఇది మనం చూస్తున్నాము కూడా. పురుష్ కే హార్ జీత్ కే పీछे స్త్రీ కా హీ హాత్ హై. పురుషుల యొక్క హార్ ఔర్ జీత్ వాళ్ళ విజయానికి కానీ ఓటమికి కానీ స్త్రీ అనేది తప్పక హాత్ హోతా హై వారి అంటేది సహాయం అనేది తప్పకుండా ఉంటుంది. ప్రతి పురుషుడికి అంటే విజయానికి స్త్రీ అనేది సహకారం అనేది ఉంటుంది. ఇస్సే హమ్ కహ్ సక్తే హై దీనితో మనం చెప్పగలం ఏంటంటే समाज के निर्माण में स्त्री और पुरुष दोनों का समान रूप है వీనంటి విషయాల వల్ల మనం ఏం చెప్పగలము సమాజం యొక్క నిర్మాణానికి స్త్రీ మరియు పురుష ఇద్దరికి సమానమైన మహత్వం అనేది ఉన్నది అని చెప్పగలం. ఓకే नेक्स्ट क्वेश्चन कभी मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं कभी मेहनत करने वाले అంటే కష్టపడే వారికి ఆగే రखने ముందు ఉంచాలనే విషయం ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నారు. कौन सा लेसन है कनकन का अधिकारी. कवि कौन है रामधारी सिंह दिनकर. ओके मानव जीवन बहुत मूल्यवान है मानव जीवन मूल्यమైనది. श्रम करके सफलता प्राप्त करना मानव का जन्म सिद्ध गुण है. श्रम చేసి కష్టపడి सफलता అంటే సక్సెస్ ని ప్రాప్తించనేది మనిషి యొక్క జన్మసిద్ధ గుణ है उसका గుణం అనేది. श्रम के आगे कोई असंभव नहीं है. శ్రమ ముందు ఎవరు అసంభవం కాదు. ప్రతి అంటే మనం దేనిని అసంభవాన్ని కూడా సంభవంగా మార్చగలం ఎప్పుడు కష్టపడినప్పుడే. इसलिए आरंभ से ही मानव कर्म से सफलता प्राप्त कर रहा है. इसलिए కాబట్టి ఇప్పుడు इसलिए ఎందుకు ఆరంభ से ही ప్రతి స్టార్టింగ్ నుంచే మానవ్ కర్మసే మానవుడు కష్టపడి పని చేసే సఫలతాని అంటే సక్సెస్ని పొందుతున్నాడు. मेहनत करने वालों से ही सब लोगों को आवश्यक चीज़ें सुविधाएं मिल रही है. मेहनत करने वालों से ही అంటే కష్టపడే వారి వల్లనే సబ్ లోగోంకో ప్రతి ఒక్కరికి ఆవశ్యక చీజే అవసరమైన వస్తువులు సువిధాएं అవసరాలు మిల్ రహీ హై అని వారి వల్లనే మనకు లభిస్తున్నాయి కష్టపడే వారి వలన. सृष्टि में अनेक आवश्यक और जीवनोपयोग चीज़ें निक्षित है. సృష్టిలో ప్రతి ఒక్క వస్తువులు అనేవి అవసరమైన వస్తువులు అనేవి ఉన్నాయి అంటే జీవించడానికి మనిషికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువులు ఉన్నాయి సృష్టిలో. निस्वार्थ भाव से श्रम करने वालों को ही प्रकृति आशीभूत होती है. నిస్వార్థంగా పనిచేసే వారికే ప్రకృతి ఏం చేస్తుంది అని సక్సెస్ అనేది ఇస్తుంది. अतः वे लोग ही महान और भगवान होते हैं. ఇలాంటి వారే ఇలా కష్టపడే వారే లోగ్ ही మహానులు అవుతారు గొప్ప మనుషులు అవుతారు. వారిని మనం భగవాన్ అంటే భగవంతుడితో పోలుస్తాము. ఓకే वे ही आदर्शवान और महत्वपूर्ण है. అలాంటి వాళ్ళే ఆదర్శవంతులుగా మహత్వపూర్ణ గొప్పవారిగా మారుతారు ఎవరు కష్టపడేవారు. ऐसे लोगों को सदा आगे रखने की बात कवि कह रहे हैं. इलांटी वाले ने निस्वार्थ भाव से श्रम करने वाले को आगे रखने की बात कवि कह रहे हैं. इलांटी वाले నిస్వార్థ భావంతో శ్రమ పడే వాళ్ళే అభివృద్ధి చెందుతారు మరి మన దేశానికి కూడా గొప్ప పేరు తెస్తారు అని ఇక్కడ చెప్పబడింది. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మహిళా సాక్షరతకి క్యా ఆవశ్యకత. సాక్షరత అంటే ఎడ్యుకేషన్ అన్నట్టు మహిళలకు ఎందుకు అవసరమో అడుగుతున్నారు. आंसर చూద్దాం. మహిళాయే परिवार के विकास में महत्वपूर्ण भूमिका निभाती है. महत्वपूर्णమైన భూమిక పాత్ర అనేది ఉంటుంది ఎవరికి महिलाएं कहाँ पे परिवार और फैमिली डेवलप विषయంలో महिला का बहुत महत्वपूर्ण भूमिका होती है. परिवारों को जोड़कर ही समाज बनता है. परिवार ఫ్యామిలీ जोड़कर ही అవి కలిసినప్పుడే ఒక సమాజం అనేది ఏర్పడుతుంది. यदि महिलाएं साक्षर होगी तो घर की समस्याओं का अंत हो जाएगा.
ఒకవేళ మహిళలు సాక్షర అంటే ఎడ్యుకేటెడ్ అవుతే ఘర్‌కి సమస్య ఇంట్లోని సమస్యలను వాళ్ళు అంతం చేయగలరు. అంటే చదువుకోవాలి అని ఇక్కడ చెప్పబడుతుంది. యది ఐసా హువా తో సమాజ్ కా వికాస్ హోగా. ఇలా ఒకవేళ ఇలా జరిగితే సమాజ వికాసం డెవలప్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు చదువుకొని ఉండాలి కదా! जनसंख्या दर को धीमा करने के लिए महिलाओं का साक्षर होना आवश्यक है. జనసంఖ్యను అంటే నిర్మూలించడంలో మహిళలు కూడా చదువుకొని ఉండడం వల్ల చాలా అవసరము. దానికి సంబంధించిన విషయాలు వాళ్ళు తెలియడం వల్ల జనసంఖ్యను అరికట్టగలరు. ఓకే. यदि महिला शिक्षित होगी तो अपने पूरे परिवार को शिक्षित बना सकती है. महिला शिक्षित होगी तो మహిళ చదువుకొని ఉండడం వల్ల తను అప్నే పూరే పరివార్‌కు తన మొత్తం ఫ్యామిలీని కూడా తను చదివించగలదు. వాళ్ళందరినీ శిక్షకులుగా మార్చగలదు అని అంటున్నారు. అంటే ఎడ్యుకేటెడ్‌గా ఎడ్యుకేషన్ పర్సన్‌గా మార్చగలదు అని అంటున్నారు. वैसे भी माँ को ही पहली अध्यापिका होने का गौरव प्राप्त है. ऐसे ही మనం చెప్పగలిగితే ఏంటంటే మాకోయి తల్లికి మాత్రమే పహిలి అధ్యాపిక అని చెప్పబడుతుంది. ఫస్ట్ టీచర్ ఎవరు పిల్లలకు అంటే తల్లి మాత్రమే. అలాంటి గౌరవాన్ని తను పొందింది అని చెప్తున్నారు. इससे महिलाएं रोजगार कर सकती हैं, वे नौकरी भी कर सकती है. తను చదువుకొని ఉండడం వల్ల రోజ్గార్ కర్ సక్తి है అంటే బిజినెస్ కానీ వ్యవసాయం కానీ నౌకరీ జాబ్స్ కూడా చేయగలదు. इससे महिलाओं के विकास को भी बल मिलेगी. ఇలా తను చదువుకొని ఉండడం వల్ల తన లైఫ్‌కి కూడా అంటే బల్ అంటే తను కూడా స్ట్రాంగ్‌గా తయారవ్వగలదు అని ఇక్కడ చెప్పబడింది. ఓకే. ఎందుకంటే తను సంపాదిస్తుంది. చదువుకొని ఉండడం వల్ల లోక జ్ఞానం అనేది కూడా ఉంటుంది. ఓకే. అలా చేయడం వల్ల తను చదువుకొని ఉండడం వల్ల తన లైఫ్‌ను తను డెవలప్ చేసుకుంటుంది. తన లైఫ్‌ని డెవలప్ చేస్తుంది. తన ఫ్యామిలీని, తన పిల్లలను, మొత్తం ప్రపంచం కూడా ఇలా ఫ్యామిలీ కలవడం వల్లే ఒక ప్రపంచం అనేది ఏర్పడుతుంది గదా! ఇలా అందరూ చదువుకొని ఉండడం వలన ఏమవుతుంది అంటే సమాజ నిర్మాణం అనేది చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందులో మహిళది కూడా ఒక ప్రముఖమైన స్థానం అనేది ఉన్నది అని తను కూడా స్ట్రాంగ్‌గా అవ్వగలదు చదువుకొని ఉండడం వల్ల అని దీనికి అర్థం. కాబట్టి మహిళలకు కూడా చదువు అనేది చాలా అవసరము అని ఇక్కడ చెప్పబడింది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు పద్య భాగం గురించి తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోలో గద్య భాగానికి సంబంధించిన 4 మార్క్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోస్‌ను చూస్తూ ఉండండి. ఓకే. లైక్ చేయడం మర్చిపోకండి.